Hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. So today we are going to see the third unit of sixth class, that is what can $1.11 do. So what is meant by $1.11? So $1.11. Dollar is nothing but the currency of America. Okay. At present, $1 is equal to 75 rupees Indian currency, and cents are nothing but in India for 1 rupee 100 paise are there. So paisa. So there $1 is equal to 100 cents. So here the total amount is $1.11. So totally it is approximately 83 rupees. Okay, 83.25 rupees. So 83 రూపీస్ 25 పైస్తో ఏమి చేశారు, ఏం చేయగలుగుతాము, వాట్ కెన్ $1.11 డూ, ఏం చేయగలుగుతుంది 83 రూపీస్ అనేది. సో నౌ అట్ ప్రజెంట్ మీకు 83 రూపీస్ ఇస్తే ఏం చేయగలుగుతారు, అది ఎందుకు యూజ్ అవుతుంది, మనకు 100 రూపీస్ అన్న మినిమం కావాలి ఏం కొనాలన్నా కానీ అనుకుంటాం. సో ఇక్కడ 83 రూపీస్ అనేది ఏం చేసిందో మనం ఒకసారి చూస్తాం. So in this picture, if you observe, means it is a medical shop. Here one girl and one chemist and one doctor were there. So what can you say about the shop? So ఈ షాప్ చూస్తే ఏమనిపిస్తుంది, ఇది మెడికల్ షాప్. When does one go to such a shops? ఎప్పుడు పోతారు అలాంటి షాప్స్కి? ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా డిసీజ్ వచ్చినప్పుడు వెళ్ళి మెడిసిన్స్ అనేది తెచ్చుకుంటారు. వై డూ యూ థింక్ ద గర్ల్ హ్యాస్ కమ్ టు ద షాప్? అమ్మాయి షాప్కి ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? బికాస్ మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా హెల్త్ బాగలేదేమో, అందుకని వచ్చి ఉంటుంది. అండ్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ ఈజ్ ద గర్ల్ సేయింగ్ టు ద షాప్ కీపర్? సో షాప్ కీపర్కి అమ్మాయి ఏం చెప్తుంది అని అనుకుంటున్నారంటే, మేబీ షీ ఈజ్ ఆస్కింగ్ medicines by this money. Okay, by giving this money she is asking medicines. Does she look happy? What makes you think so? So అమ్మాయి హ్యాపీగా ఉందా అని అన్నాను. సో మ్యాక్సిమం హ్యాపీగా లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా బాగలేకపోతేనే కదా హాస్పిటల్కి కానీ మెడికల్ షాప్కి కానీ వస్తారు. సో ఇక్కడ బాగలేదు కాబట్టి హ్యాపీగా లేదు అనేసి అనుకుంటున్నా. నెక్స్ట్, హూ మైట్ బి ఇల్? ఎవరికి బాగలేదు అనుకుంటున్నారు అంటే, మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, ఎవరికన్నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బాగాలేకుండా ఉండొచ్చు. ఓకే, సో నౌ లెట్ us see the lesson. Reading A. So read the following story and answer the questions that follow. An 8-year-old child, Tess, had her parents talking about her little brother Andrew. So an 8-year-old child, Tess, అమ్మాయి పేరెంట్ అంటే టెస్ అనే ఒక అమ్మాయి 8 years old, అమ్మాయి ఏజ్ ఎంత 8 years ఉంది. heard her parents talking about her little brother. సో అమ్మాయి వింటుంది, ఏం వింటుందంటే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరి గురించి? తన యొక్క లిటిల్ బ్రదర్ అంటే తమ్ముడు గురించి. తమ్ముడి పేరేంటి? ఆండ్రూ. ఓకే, ఏం మాట్లాడుకుంటున్నారంటే, all she knew was that Andrew was very sick and her parents did not have enough money for the treatment. సో తనకు అర్థమైంది, ఏం అర్థమైందంటే ఆండ్రూ చాలా హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, ఆరోగ్యం అనేది బాగలేదు చాలా వరకు ఆండ్రూకి. అండ్ వాళ్ళ పేరెంట్స్ సరిపడా మనీ అనేది లేదు ట్రీట్మెంట్ కోసం. అబ్బాయికి ట్రీట్మెంట్ చేయించడం కోసం వాళ్ళ పేరెంట్స్ దగ్గర సరిపడా అమౌంట్ అనేది లేదు.
They were moving into a smaller house because they could not afford to stay in the present house after paying the doctor's bills. సో దేవర్ మూవింగ్ ఇన్ టు ఏ స్మాలర్ హౌస్. వాళ్ళు చిన్న ఇంట్లోకి షిఫ్ట్ అయిపోవాలి అనుకుంటున్నారు, మారిపోవాలని. బికాజ్ ఎందుకంటే దే కుడ్ నాట్ అఫోర్డ్ టు స్టే ఇన్ ద ప్రెజెంట్ హౌస్ ఆఫ్టర్ పేయింగ్ ద డాక్టర్స్ బిల్. డాక్టర్కి ఈ ట్రీట్మెంట్, అబ్బాయికి ట్రీట్మెంట్ చేపించిన తర్వాత ఆ బిల్లు మనం పే చేస్తే తర్వాత మన దగ్గర మనీ అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఈ పెద్ద హౌస్లో మనం ఉండలేము, కాబట్టి చిన్న హౌస్కి వెళ్ళిపోవాలనేసి వాళ్ళు అనుకుంటున్నారు. హీ నీడెడ్ ఏ కాస్ట్లీ సర్జరీ నౌ. సో అతనికి చాలా ఖర్చు అవుతుంది సర్జరీ కోసం. దేర్ వాజ్ నో వన్ టు లోన్ దెమ్ ద మనీ. సో వాళ్ళకి అప్పు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు. సో హర్ పేరెంట్స్ లాస్ట్ దేర్ హోప్ అండ్ గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్. సో వాళ్ళ పేరెంట్స్ కూడా లాస్ట్కి హోప్, ఆశలు వదులుకునేసారనమాట. వదులుకొని ఇంకా ఎలా అయితే అలా అవుతుంది అనేసి గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్, అంటే వాళ్ళు ప్రయత్నించడం కూడా మానేశారు ఇంకా. సో ఫస్ట్ పేరాలో ఏం చూసాం, వాళ్ళ పేరెంట్స్ టెస్ 8 years ఓల్డ్ గర్ల్, ఆ అమ్మాయి పేరెంట్స్ అనేవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆ అమ్మాయి వింటూ ఉంది. ఓకే, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఇక్కడ నుంచి వింటూ ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆండ్రూ, ఇక్కడ పడుకో ఉన్నాడు కదా ఈ బాబు. సో ఇతను ఏమవుతాడు ఈ అమ్మాయికి? బ్రదర్. ఈ అబ్బాయికి సివియర్గా డిసీజ్ వచ్చిండది, ఆ అబ్బాయికి సర్జరీ చేయాలి. సర్జరీ చేస్తే చాలా ఖర్చు అవుతుంది, అంత డబ్బు వీళ్ళ దగ్గర లేదు. ఇన్ కేస్ ఇల్లు చేశారంటే ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళాల్సి వస్తుంది అనేసి లాస్ట్కి ఎలాంటి హోప్స్ లేకుండా అన్నీ వదిలేస్తారనమాట వాళ్ళు. నెక్స్ట్, when Tess had her daddy say to her tearful mother, సో వాళ్ళ డాడీ వాళ్ళ మదర్కి చెప్తూ ఉన్నప్పుడు టెస్ వింటుంది. వాళ్ళ డాడీ ఏం చెప్తున్నాడంటే, ఓన్లీ మిరాకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ, ఓన్లీ మిరాకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ, అంటే ఏదో ఒక మిరాకిల్, అద్భుతం జరిగితే ఆ అబ్బాయి బతుకుతాడు అని చెప్తున్నాడు. ఓకే, బట్ ఇక్కడ అమ్మాయికి మిరాకిల్ అంటే ఏమర్థమైందంటే చూస్తాం ఎలా అర్థమైంది అనేది. సో ఇతను ఏం చెప్పాడు, మిరాకిల్ ఒక్కటే అతన్ని కాపాడగలుగుతుంది అని చెప్పాడు. She went to her room and pulled a jar of coins from a cupboard. సో అమ్మాయి వెంటనే ఇమీడియట్ గా తన రూమ్ లోకి వెళ్ళి, జార్ అంటే మనకు హుండీ ఉంటుంది కదా, మీరైతే కిడ్డీ బ్యాంక్స్ ఇప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు, అంటే మనీ సేవ్ చేసుకోవడం కోసం. అప్పట్లో అయితే ఒక కిడ్డీ బ్యాంక్ జార్ అనేది ఉండేది. సో ఆ జార్ లో అమ్మాయి కాయిన్స్ అనేది సేవ్ చేసుకుంటూ ఉండేది. సో వెంటనే ఆ జార్ లో ఉండేటువంటి కాయిన్స్ ని తీయడం స్టార్ట్ చేసింది. షీ poured all the money out on the floor and counted it carefully. సో మనీ అంతా, జార్లో ఉండే మనీ అంతా కింద గ్రౌండ్ మీద పోసి దాన్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేసింది. హోల్డింగ్ ఏ జార్ టైట్లీ, she made her way to the medical store and placed it on the. అమ్మాయి మెడికల్ షాప్ వైపు పరిగెత్తింది, మెడికల్ షాప్ కి వెళ్ళింది. అండ్ ప్లేస్డ్ ఇట్ ఆన్ ద గ్లాస్ టేబుల్. సో మెడికల్ షాప్కి వెళ్తే అక్కడ టేబుల్ లాగా ఉంటుంది కదా, అక్కడ గ్లాస్ టేబుల్ ఉంటే దాని మీద పెట్టింది ఆ జార్ని. నెక్స్ట్, what do you want? asked the chemist. So chemist asked. Chemist means the person who is working in the medical shop. Okay, chemist అడిగాడు, అతను మెడికల్ షాప్ అబ్బాయి అడిగాడు, ఏం కావాలి నీకు? what do you want? It's for my little brother, Tess answered. So Tess has given a reply that this money is for my little brother. ఈ మనీ అంతా కూడా మా బ్రదర్ కోసం తెచ్చాను నేను. He is really sick and I want to buy a miracle. సో మా తమ్ముడు చాలా అనారోగ్యంతో ఉన్నాడు, సో నేను మిరాకిల్ కొందామనేసి ఇక్కడికి వచ్చాను. సో
సో వాట్ షీ టోల్డ్, ఏం కొనాలనింది, మిరాకిల్ కొనాలని వచ్చింది. సో మిరాకిల్ అనేది ఒక మెడిసిన్ అనుకుంటుంది ఆ అమ్మాయి. సో వాళ్ళ ఫాదర్ చెప్పాడు కదా, మిరాకిల్ ఓన్లీ కెన్ సేవ్ హిమ్. సో ఎట్ దట్ టైమ్ షీ థాట్ దట్ మిరాకిల్ ఈజ్ ఏ వన్ మెడిసిన్. So that she has taken all her saving money and she reached to the medical shop and she is asking to give that miracle by giving her money. So money ichi నాకు ఆ miracle ఇవ్వండి అని అడుగుతుంది. We don't sell any miracles here, child. I am sorry, the chemist said, smiling sadly and at the little girl. Smiling sadly at the little girl. సో ఏం చెప్పాడంటే అతను, మేము మిరాకిల్స్ అనేవి ఏవి ఇక్కడ అమ్మము అంటూ సారీ చెప్పాడు. అండ్ ఆమె యొక్క అమాయకత్వానికి జాలితో చిన్నగా నవ్వాడు. నెక్స్ట్, లిజన్, ఐ హ్యావ్ ద మనీ టు పే ఫర్ ఇట్. సో నా దగ్గర చాలా మనీ ఉంది, ఇదిగో ఈ జార్లో ఉన్న మనీ అంతా నీకే తీసుకునేయి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, I can try and get some more. Just tell me how much it cost. So, listen, I have the money to pay for it. నా దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, మిరాకిల్ ఇచ్చావంటే నీకు డబ్బులు ఇస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్, ఇది కానీ సరిపోకపోతే, ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్, నేను ఇంకా కొంచెం మనీ కూడా తీసుకొస్తాను. జస్ట్ టెల్ మీ హౌ మచ్ ఇట్ కాస్ట్. సో ఆ మిరాకిల్ యొక్క వాల్యూ ఎంతో చెప్పు, ఎంత ప్రైజ్ చెప్పు, నేను ఖచ్చితంగా అంత మనీ తీసుకొస్తాను, కానీ ఖచ్చితంగా నాకు మాత్రం మిరాకిల్ కావాలి, నా బ్రదర్ని సేవ్ చేసుకోవాలి అని అమ్మాయి ప్రాధేయపడుతుంది. అట్ ద షాప్ దేర్ వాజ్ ఏ వెల్ డ్రెస్డ్ కస్టమర్. ఆ షాప్ దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా నీట్ గా డ్రెస్ చేసుకొని నిలబడుకో ఉన్నాడు. హీ బెంట్ డౌన్ అండ్ ఆస్క్డ్ ద లిటిల్ గర్ల్. అతను కిందకి వంగి ఆ అమ్మాయిని అడుగుతున్నాడు, వాట్ కైండ్ ఆఫ్ మిరాకిల్ డస్ యువర్ బ్రదర్ నీడ్? మీ బ్రదర్కి ఎలాంటి మిరాకిల్ కావాలి అని అక్కడున్న పర్సన్ కిందకి వంగి ఆ అమ్మాయితో మాట్లాడుతూ నీకు ఎలాంటి మిరాకిల్ కావాలని అడుగుతున్నాడు. దానికి ఆ అమ్మాయి, ఐ డోంట్ నో, షీ రిప్లైడ్ విత్ హర్ ఐస్ వెల్లింగ్ అప్. సో దానికి ఆ అమ్మాయి ఎలా రిప్లై ఇచ్చిందంటే, నాకు తెలియదు కానీ మిరాకిల్ అనేది నాకు కావాలి అంటూ కన్నీళ్ళు బయటకు వస్తున్నటువంటి ఆ కళ్ళతో సైగ చేస్తూ చెప్పింది అనమాట. వెల్లింగ్ మీన్స్ కమింగ్ అవుట్. ఓకే, బయటకు వచ్చేస్తుంది, అది ఏదన్నా లిక్విడ్ కానీ పొంగిపోవడం. ఓకే, వెల్లింగ్ అవుట్ మీన్స్ బయటకు వచ్చేయడం. నెక్స్ట్, he is really sick and mummy says he needs an operation. సో అతను చాలా సిక్ అంటే అనారోగ్యంతో ఉన్నాడు. మా అమ్మ ఏం చెప్పిందంటే అతనికి ఆపరేషన్ చేపియాలి అని చెప్పింది. బట్ మై డాడీ కాంట్ పే ఫర్ ఇట్, సో ఐ హ్యావ్ బ్రాట్ మై సేవింగ్స్. కానీ మా డాడీ అంత మనీ స్పెండ్ చేయలేడు, ఆపరేషన్కి అయ్యే అంత ఖర్చు పెట్టుకోలేడు. సో నా దగ్గర ఉన్నటువంటి మనీని నేను తెచ్చాను, నేను సేవ్ చేసుకుంటూ ఉన్న మనీని నేను తెచ్చాను. హౌ మచ్ డూ యూ హ్యావ్ ఆస్క్డ్ ద మ్యాన్. సో అప్పుడు అతను అడిగాడు, నీ దగ్గర ఎంత ఉంది అమౌంట్ అనేసి. దెన్ షీ ఈస్ రిప్లైయింగ్ దట్ $1.11. But I can try and get some more, she answered barely audible. సో ఎంత ఉందంటే తన దగ్గర $1.11. సో దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దిస్ లెసన్. సో ఎంత ఉందని చెప్పింది తన దగ్గర, $1.11 అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం $83.25 ఉందంట తన దగ్గర. ఓకే, సో అంత అమౌంట్ ఉంది. అండ్ బట్ ఐ కెన్ ట్రై అండ్ గెట్ సమ్ మోర్, ఇంకా నేను తీసుకొస్తాను అని చాలా బాధతో ఆయనకి ఆన్సర్ చేసింది, అంటే చిన్నగా చెప్పింది అనమాట. ఓకే,
వండర్ఫుల్ స్మైల్ ఎట్ ద మ్యాన్. సో అతను వండర్ఫుల్ అని నవ్వుతున్నాడు, చిన్న స్మైల్ ఇచ్చాడు. $1.11 ద ఎగ్జాక్ట్ ప్రైస్ ఆఫ్ ఏ మిరాకిల్ ఫర్ ద లిటిల్ బ్రదర్. సో అతను ఏం చెప్పంటే $1.11 అయితే సరిపోతుంది మిరాకిల్ కొనడానికి అని రిప్లై ఇచ్చాడు. హీ టుక్ హర్ మనీ ఇన్ వన్ హ్యాండ్ అండ్ హెల్డ్ హర్ హ్యాండ్ విత్ ద అదర్. సో ఒక చేత్తో మనీ తీసుకొని ఇంకొక చేత్తో ఆ అమ్మాయి చేపట్టుకున్నాడు, విత్ హర్ హ్యాండ్. నెక్స్ట్ హీ సెడ్ టేక్ మీ టు యువర్ హోమ్. సో మనీ తీసుకొని అమ్మాయి చేపట్టుకొని, ఓకే నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళు. ఐ వాంట్ టు సీ యువర్ బ్రదర్ అండ్ మీట్ యువర్ పేరెంట్స్. నేను మీ పేరెంట్స్ని కలవాలి, ఒకసారి మీ బ్రదర్ని కూడా చూడాలి అని చెప్పాడు. నెక్స్ట్ లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ద కైండ్ ఆఫ్ మిరాకిల్ హీ నీడ్స్. ఓకే నా దగ్గర ఏమన్నా మిరాకిల్, అతనికి కావాల్సినటువంటి మిరాకిల్ ఉందేమో ఒకసారి చూస్తాను, నన్ను మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని చెప్పాడు. నెక్స్ట్ దట్ వెల్ డ్రెస్డ్ మ్యాన్ వాజ్ డాక్టర్ కార్ల్టన్ ఆర్మ్స్ట్రాంగ్. సో అతను ఎవరో కాదు, అతను ఒక డాక్టర్, అతని పేరు కార్ల్టన్ ఆర్మ్స్ట్రాంగ్. అతను దేంట్లో స్పెషలిస్ట్ అంటే ఏ ఫేమస్ న్యూరో సర్జన్. అతను న్యూరో సర్జన్. ఓకే న్యూరో సర్జన్ అంటే నర్వస్ సిస్టమ్ గురించి డాక్టర్. ఓకే నర్వస్ సిస్టమ్ గురించి చూసే వ్యక్తి. హీ హ్యాడ్ ఆండ్రూ అడ్మిట్ హాస్పిటల్ వేర్ హీ ఆపరేటెడ్ ఆన్ హిమ్ వితౌట్ ఎనీ చార్జెస్. సో హీ హ్యాడ్ ఆండ్రూ అడ్మిటెడ్ టు హాస్పిటల్. సో అతను ఆండ్రూని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అండ్ వేర్ హీ ఆపరేటెడ్ ఆన్ హిమ్ వితౌట్ ఎనీ చార్జెస్. అండ్ అతనికి ఆపరేషన్ కూడా చేశాడు అనమాట, వితౌట్ ఎనీ ఫీజు ఏమి కలెక్ట్ చేయకుండా అతనికి ఆపరేషన్ కూడా చేశాడు. సో విత్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్ ఆండ్రూ వాజ్ బ్యాక్ ఎట్ హోమ్ అండ్ డూయింగ్ వెల్. సో కొద్ది రోజుల్లోనే ఆండ్రూకి హెల్త్ బాగైపోయి అతను చాలా హ్యాపీగా అందరిలాగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. సో ద సర్జరీ హర్ మమ్ విస్పర్డ్ that surgery her mom whispered was a real miracle. I wonder how much it would have cost. సో వాళ్ళ మదర్ విస్పర్డ్ అంటే తనలో తను మాట్లాడుకోవడం. ఓకే గొనగడం ఆరు గుసగుసలాడడం, తనలో తను మాట్లాడుకోవడం, మంబ్లింగ్ మర్మరింగ్ అని కూడా అంటాం. సో దట్ సర్జరీ, ఆమె తనలో తను అనుకుంటుంది ఆ ఆపరేషన్ నిజంగా ఒక మెరాకిల్, వాజ్ ఏ రియల్ మెరాకిల్. ఐ వండర్ హౌ మచ్ ఇట్ వుడ్ హ్యావ్ కాస్ట్. అది ఎంత ఖర్చు అయి ఉంటుందో అసలు అని తనలో తను చిన్నగా అనుకుంటూ ఉందన్నమాట, గొనుగుతూ. సో అది విని ఆ అమ్మాయి ఏమంటుందంటే టెస్ స్మైల్డ్. సో అది విని ఆ అమ్మాయి నవ్వుకుంటుంది. షీ న్యూ ఎగ్జాక్ట్లీ హౌ మచ్ ద మిరాకిల్ కాస్ట్, $1.11 ప్లస్ ద లవ్ ఆఫ్ ఏ లిటిల్ చైల్డ్. సో అమ్మాయి నవ్వుకుంటుంది వాళ్ళ అమ్మ అంటుంటే, ఎందుకంటే అమ్మాయికి తెలుసు కదా ఎంత ఖర్చు పడిందో ఆ ఆపరేషన్కి, ఎంత అతను డాక్టర్ తీసుకునింది ఎంత అమ్మాయి దగ్గర నుంచి, $1.11. సో 83 రూపీస్ 25 తీసుకున్నాడు కదా. సో అదే ఆ ఆపరేషన్కి సరిపడా కాస్ట్ అనేసి ఆ అమ్మాయి అనుకుంటుంది. అండ్ ఆ మనీతో పాటు తన యొక్క లవ్ కూడా ఆ అబ్బాయిని కాపాడింది అనేసి అనుకుంటుంది. సో this is the lesson that $1.11. సో 83 రూపీస్ 25 ఏం చేయగలుగుతామని అనుకున్నారు. Here she has saved her brother's life. So if you think, definitely you can do, you can create a miracles and wonders. Okay, so commitment is necessary, and she has shown a lot of love on her brother. In your house, whether you are showing a proper love on your brothers and sisters, once you have to think. Okay, at least after completion of this lesson, hopefully I am sure that definitely you are going to show more love on your brothers and sisters. Okay, so don't fight with your brothers and sisters. They are younger than you, so they don't know about this society or also what they are doing. They are kids, so you have to take care of them. You should need to take your parents' place.
Okay, you need to take care of your brothers or sisters. So this is the lesson, and here we have a glossary that miracle means a wonderful event that seems impossible and that is believed to be caused by a god. మిరాకిల్ అంటే ఏంటంటే అస్సలు జరగదు అనుకున్న పని జరిగింది ఆ దేవుడి దైవంలో అంటారు కదా. సో అది వండర్ఫుల్ వండర్. నెక్స్ట్ కెమిస్ట్ మీన్స్ ఏ పర్సన్ హూ ఈజ్ మెడిసిన్స్ అమ్మడానికి క్వాలిఫై అయిన వాళ్ళని కెమిస్ట్ అంటాం. అంటే బీఫార్మసీ చేసిన ఎంఫార్మసీ చేసినా కూడా మనం మెడికల్ షాప్ అనేది పెట్టుకోవచ్చు. విస్పర్ మీన్స్ మర్మర్, టు స్పీక్ వెరీ సాఫ్ట్లీ టు సంబడి సో దట్ ద పీపుల్ కెనాట్ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్. సో వినిపించకుండా చిన్నగా మాట్లాడడాన్ని విస్పర్ అంటాం. ఆడిబుల్ మీన్స్ ఏబుల్ టు హియర్, అంటే వినిపించడం. న్యూరోసర్జియన్ మీన్స్ ఏ డాక్టర్ who performs operations on the nervous system, especially on the brain. So neurosurgeon అంటే బ్రెయిన్ గురించి, నర్వస్ సిస్టమ్ గురించి డాక్టరేట్ చేసిన వాళ్ళని న్యూరోసర్జన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ subscribe to my channel for more videos. This is Venkatesh Arwa. So please subscribe for further videos. Thank you.